హాయ్ అండి, అందరికీ నమస్తే. మా కుటుంబ వంటలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దాం. అయితే ఇవి పక్క కొలతలతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు మీరు ఒక్కసారి చేశారంటే అసలు వదలరు. ఇదే మెథడ్ ఫాలో అవుతారు. ఇంకా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కిలోన్నర చికెన్, అందులోకి కావాల్సింది ఉప్పు, కారం, ధనియాల పొడి, అది ఏమంటారు, బాదము ఇంకా కాజు ఒక 15 మినిట్స్ నానితే చాలండి. అందులోకి ఇంకా హోల్ గరం మసాలా, ఇది మనం ఒక మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అయితే ఇందులోనే మనము గసగసాలు తీసుకోవాలండి. గసగసాలు అంటే చిన్న రౌండ్ ఇట్లా చిన్న బాల్స్ లాగా ఉంటుంది కదా, గసగసాలు కూడా తీసుకోవాలి. గసగసాలు, ఇంకొకటి హోల్ గరం మసాలా, ఇది మనం మిక్సీ పట్టుకుంది. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇంకొకటి పెరుగు ఒక హాఫ్ కప్పు సరిపోతుంది. అలాగే నువ్వులు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అందులోకి ఒక నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ తీసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, పుదీనా మా ఇంట్లోదే మేము పెడుతున్నామండి. మా ఇంట్లో తొట్టిలో పెరిగింది. ఇంకొకటి 3 ఆనియన్స్ పెద్దగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నేను కిలోన్నర చికెన్కి కిలోన్నర బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, అయితే ఒక 2 స్పూన్ సరిపోతుంది. ఇంకోటి పచ్చిమిర్చి ఒక 5-6 సరిపోతుంది. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చిలోకి కొంచెం మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ వేస్తే మనకు కలర్ బ్లాక్గా అవ్వదు, ఇంకొకటి చేదెక్కదు అంటారు. సో మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఇంకోటి కాజు, బాదం, ఏమంటారు, గసగసాలు, నువ్వులు పేస్ట్ చేసుకుంది. అయితే మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలంటే ఆ కిలోన్నర చికెన్కి మనము ఇవన్నీ ఇప్పుడు అందులో వేసి కలుపుకుందాము. మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి. మా కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది. మీరైతే కారం చూసుకొని వేసుకోండి. ఇంకొకటి హోల్ గరం మసాలా అంటే మనకు ఇందులో బిర్యానీ ఆకు వస్తుంది, జాజి పువ్వు, ఇలాచి, తోక మిరియాలు అంటారు కదా, తోక మిరియాలు తెలుసు కదా మీకు. తోక మిరియాలు, కొంచెం మన మిరియాలు కూడా ఒక 2-3 వేసుకోవచ్చు. అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి, పెద్ద ఇలాచీలు, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటే. ఇంకొకటి స్టార్ పువ్వు అంటారు కదా, అది, ఇది దీన్ని ఏమంటారు, చెక్క వేసుకున్న తర్వాత అవన్నీ మిక్సీ పట్టేసుకొని, చెక్క అంటే దాల్చిన చెక్క, నాకు పేరు గుర్తు రాలేదు. అయితే ఇవన్నీ ఇప్పుడు మనము ఒకసారి చూసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేటప్పుడు అందులో కొంచెం దొడ్డు పేసి, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ ఎప్పటికీ తగ్గదు. బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాము. చికెన్లోకి ఒక 2 స్పూన్స్ వేసుకుందాం కారం పొడి. 2 స్పూన్స్ అంటే మీరు కారం ఎక్కువ తినేదైతే చూసుకొని వేసుకోండి. కొంచెము కారం తక్కువ అయితే 1 స్పూన్ తగ్గించండి. మేమైతే కారం బాగానే తింటాము. సో మా ఇంట్లో కారం ఉప్పు బాగానే తింటాము మేమైతే, అందుకే కొంచెం బాగానే వేసుకుంటాము. ఉప్పు తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్. అందులోకి చిటికెడు పసుపు, చిటికెడు పసుపు తర్వాత మళ్ళీ అందులోనే ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది వేసేసుకుందాము. తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. మాకు అంజాద అట్లా అలవాటు అయిపోయింది, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలాగే హోల్ గరం మసాలా, అది కూడా ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, నువ్వులు, గసగసాలు, బాదం, కాజు, అవన్నీ పేస్ట్ చేసుకుంది వేసేసుకోవాలి ఇందులో. అలాగే పెరుగు ఒక హాఫ్ కప్పు సరిపోతుందండి. పెరుగు అయితే మామూలుగా తీయ పెరుగైనా ఓకే, పుల్ల పెరుగైనా ఓకే, ఏదైనా బాగుంటుంది. ఒక చెక్క నిమ్మరసం, నిమ్మకాయ ఒకటి తీసుకున్నాం కదా, అది ఇందాక అన్నం ఫ్లేవర్లకి మనకి యూజ్ అవుతుంది అక్కడ. ఇందులో అయితే సగం వేసేద్దాం మ్యారినేట్ చేసినప్పుడు. ఇందులో పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే కలుపుతూ ఉంటే ముక్కలకు మంచిగా పడుతుంది కదా. ముక్కలకు పడితే అప్పుడు ఉప్పు కారం పట్టి కొంచెం ముక్క మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది. లేదంటే సప్పసప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు.
ఇట్లయితే మనకు బాగుంటుంది. కొంచెం ఇట్లా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ ముక్కకు మంచిగా పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా మీ పిల్లలైతే అసలు బయట తినరు మమ్మీ. మీకు అప్పుడు పని ఉంటుంది ఇంకా ఇంట్లో, మీరే చేయాలి, అంత బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్ కోసం ఇది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ని, ఆ ఆనియన్ని కొంచెం ఇట్లా ఫింగర్స్తో ఇట్లా అనుకున్నామంటే అది మనకు విడివిడిగా అవుతుంది, కొంచెం ఫ్రీగా అవుతుంది ఆనియన్స్. సో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట, బాగా వేగుతాయి. ఆయిల్ వేడెక్కిందో లేదు చూద్దాము. ఇప్పుడు ఆనియన్ అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. కొన్ని ఆనియన్స్ పడుతుంది కదా, సో మనం అన్నీ ఒకటేసారి వేసేసుకుంటే సరిపోతుంది. కానీ కొంచెం మీడియం ఇది ఎక్కువ పెట్టొద్దండి స్టవ్, కొంచెం మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. మీడియంలో పెట్టుకొని కొంచెం ఇందులో ఇంకొకటి మనము చిన్న టిప్ ఏంటంటే సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసేసుకున్నామంటే మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. కలర్ అయితే ఇంత బాగుంది చూడండి. ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు కొంచెం మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ మాడితే కూడా బాగోదు, అన్నీ మాడిపోతుంది, కొంచెం స్మెల్ చేంజ్ వస్తుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ టేస్ట్ అయితే బాగుంటుంది. మనం ఇందాక బాస్మతి రైస్ కడిగి పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకుంటే చాలు, నానాలన్నమాట. కొంచెం హాఫ్ అన్ అవర్ నానితే చాలు. ఇది ఇక్కడ పొయ్యి వెలిగించుకొని ఆ వాటర్లోనే మనము హోల్ గరం మసాలా, దీనిలోకి కొంచెం మనము సాజీరా యాడ్ చేయాలి. హోల్ గరం మసాలా వేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి చాలు. ఇది కూడా కొంచెం చూసుకోండి, మీరు స్పైసీ ఎక్కువ తినదంటే బాగా వేసుకోండి, లేదంటే ఒకసారి సరిపోతుంది మీకు. దొడ్డు ఉప్పు వేసుకోవాలి, అలానే ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి. ఒక పావు ఆయిల్ వేసుకుందాము. ఒక పావు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మ చెక్క, కొంచెం అయితే సరిపోతుంది. ఇది మళ్ళీ లాస్ట్లో మనము యాడ్ చేద్దామండి అన్నం కలిపేటప్పుడు. సో ఆనియన్ ఫ్రై అయింది కదా, ఇది ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, అది బయటికి తీసిన తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్ ఏమో ఇందులో వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. బాగుంటుంది ఆనియన్ ఇలా వేసుకొని. ఇందులో ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ 1 స్పూన్ వేసుకుందాం, టేస్ట్ చాలా బాగుంటుంది అట్లా. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకొని అదే ఆయిల్లో మళ్ళీ ఈ చికెన్ అంతా ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ కొంతమంది ఎలా చేస్తారంటే మొత్తము చికెన్ అంతా వేసేసి అదే బగోన్లో పైనుండి మళ్ళీ అన్నం అయిన తర్వాత దమ్కి పెట్టేస్తారు కదా, పైనుండి మూత పెట్టి ఇట్లా పిండి పెట్టేస్తారు కదా. మనది ఆ ప్రాసెస్ కాదు, మనం లేయర్ వేస్తాం, ఇట్లా వేరే ప్రాసెస్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. టేస్ట్ మాత్రం ఇంకా మనం టేస్ట్ ఉందంటే ఇంకా ట్రై చేయాల్సిందే కదండి. అట్లా ఒకసారి అన్నం కలిపేసుకుంటే, ఎందుకంటే బాస్మతి రైస్ కదా ఆల్రెడీ నానింది, మళ్ళీ ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది కదా తొందరగా. అట్లా ఒక్కసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఇది కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. చూద్దాం మళ్ళీ. ఆయిల్ బాగా పైకి వెళ్ళాలి, ఆయిల్ బాగా పైకి వెళ్తే అప్పుడు బాగా కుక్ అయినట్టు మనకి చికెన్. మనకు కలర్లోనే తెలిసిపోతుందండి అది ఉడికిందో లేదో. ఇట్లా అప్పుడు ఆ కలర్ చూసి చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది అసలు. వావ్, అసలు ఎంత స్మెల్ అయితే అదిరిపోతుంది.
మా ఇంట్లో చిన్నోడు మా పాప వచ్చి అయితే మా బాబు మా బాబు పేరు జై, పాప పేరు లౌక్య. సో మా బాబు వచ్చి స్మెల్ అయితే సూపర్ ఉంది, సో సో స్మెల్ అయితే సూపర్ ఉంది అని ఊకే వస్తుండు, అయిందా 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 అంటుండు. వాని హడావిడి చూడాలి అసలు. అయిపోయిందండి మనకు చికెన్ అయితే. ఒక 10 సెకండ్స్ ఇలా పెద్ద పెట్టేసుకొని బంద్ చేద్దాం. అన్నం కూడా కుక్ అయిపోయింది. గంజి వార్చిన తర్వాత తీసుకొచ్చాము. ఇప్పుడు లేయర్ లేయర్గా వేసేసుకుందాం. అన్నం కుక్ అయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. 70% కుక్ అయితే చాలు మనకి. ఒక లేయర్ ఫస్ట్ అన్నం వేసేసుకుందాము. బాస్మతి స్మెల్ బాస్మతి రైసే కదండి, అసలు సూపర్ వస్తుంది స్మెల్ అయితే. ఒక లేయర్ అన్నం వేసిన తర్వాత ఇంకొక లేయర్ కర్రీ వేద్దాం. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు, చాలా బాగుంటుంది అసలు. టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. దీని మీకనే ఒకసారి మళ్ళీ ఆనియన్ ఫ్రై చేసినాం కదా ఇందాక, అవి కూడా పైన నుండి వేసేసుకుందాం. ఇట్లా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. అసలు మనం బయట హోటల్లో అవన్నీ ట్రై చేయడం అంటే వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో అవన్నీ మనకు తెలియదు కదండి. ఇదైతే కొంచెం మనమే చేసుకుంటాం కాబట్టి మన పిల్లలకు కూడా హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ రావు. మనం చేసి మన చేతితో చేసి పెడితే అదొక హ్యాపీనెస్ మనకి. ఏమంటారు, అంతేనా? బాగుంటుంది. ఇట్లనే ట్రై చేయండి ఇంట్లో. కొంచెం మనం ఇంట్లో ఫుడ్ అలవాటు చేస్తేనే బాగుంటుంది కదా పిల్లలకి. ఇంట్లో ఇట్లా కొంచెం మనం టేస్టీగా చేసి పెడితే పిల్లలు కూడా బయట అడగరు, బయట ఫుడ్ అడగరు. అసలు మీకే ఎక్కువ పని అవుతుంది అసలు కదా, తిట్టుకుంటారేమో అప్పుడు. ఇట్లా చూడండి ఒక్కసారి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొక లేయర్ అట్లా వేసేసుకొని అన్నీ అట్లనే లేయర్ 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 మన క్వాంటిటీ బట్టి, రైస్ క్వాంటిటీ బట్టి మనం వేసేసుకోవాలి. మాకైతే ఒక 4 లేయర్స్ వచ్చింది, మేము అట్లా వేసేసుకున్నాం 4 లేయర్స్. దీనిపై నుండి మళ్ళీ ఆనియన్ వేసేసుకొని పెట్టేసుకోవాలి. లాస్ట్కి అన్నం అంతా వేసేసిన తర్వాత పైనుండి అయితే మనము ఇంకొకసారి ఏమంటారు పుదీనా, మళ్ళీ డ్రై ఆనియన్స్ అవి వేసేసుకొని కొద్ది కొద్దిగా చాలు. మరీ ఎక్కువైతే కూడా టేస్ట్ బాగోదండి. డ్రై ఆనియన్స్ మరి మామూలుగా వేసుకోవాలి, ఇంతే మీడియంగా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఆనియన్స్ కూడా కదా, అసలు చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది. దీనిపై నుండి కొంచెం నిమ్మ చెక్క ఇందాక అన్నం మనం ఉడికేటప్పుడు కొంచెం వేసినాం కదా, అది కొంచెం వేసేసుకొని మళ్ళీ ఇందులో కొంచెం మిగిలింది కదా అది వేసేద్దాం. పైనుండి కొంచెం పుదీనా వేసిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఎసెన్స్, బిర్యానీ ఎసెన్స్. మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది బిర్యానీ ఎసెన్స్ అని. ఆ ఫ్లేవర్ అయితే మనకు ఇంకా చెప్పక్కర్లే, ఇంకా బిర్యానీకి ఇదే హైలైట్ మనకి. ఎసెన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సరిపోతుంది, మరి ఎక్కువైతే కూడా ఫ్లేవర్ బాగోదు. లైట్గా వేసేసుకొని తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇంకొకటి ఇందులో ఏంటంటే నెయ్యి తినని వాళ్ళకు కూడా తినేస్తారు ఇది. నెయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా నెయ్యి పెట్టేస్తే తినేస్తారు. వాళ్ళకి మనం నెయ్యి వేసినట్టు కూడా ఫ్లేవర్ తెలియదు అసలు. 2 స్పూన్స్ సరిపోతుంది. ఇట్లా ట్రై చేయండి ఎవరైనా నెయ్యి తినని వాళ్ళు ఉంటే. ఫస్ట్ అయితే ఇంకొకటి పెంక పెట్టేసుకోవాలి ఒకసారి, మందంగా ఉన్న పెంక. అది కొంచెం వేడైన తర్వాత మనం ఈ డేక్ష పెట్టేసేయాలి బిర్యానీది. ఫస్ట్ కొంచెం పెద్ద పెట్టుకోవాలి, తర్వాత కొంచెం చిన్న పెట్టుకోవాలి. మేమైతే ఇంకొకటి రోల్ పెడతామండి బరువు ఉండడానికైతే. మీ ఇంట్లో ఏదైనా బరువు వస్తువు ఉంటే మీరు అది పెట్టుకోండి. కుక్ అయింది, మన బిర్యానీ రెడీ అయింది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. టేస్ట్ కూడా అసలు స్మెల్ అయితే వావ్, అదేమంటారు స్మెల్తోనే టేస్ట్ తెలిసిపోతుంది. ఉప్పు కారం అయితే అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. వావ్, అస్సలు ఎంత కలర్ఫుల్గా ఉంది, సూపర్. టేస్ట్ చూసినామండి, ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. వావ్, ఎంత బాగుంది
టేస్ట్ అయితే అద్రిపోయింది. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే గంట బెల్ ఒకసారి గట్టిగా కొట్టండి. మేము పెట్టిన నోటిఫికేషన్స్ మీకు అన్నీ వస్తుంది వీడియో పెట్టినప్పుడు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.